పద్మకి ఇప్పుడు బానే ఉంది నాన్న. అమ్మయ్యా, ఈ వార్త కోసం ఇందాక నుంచి ఎదురు చూస్తున్నాను రా. ఇప్పుడు కొంచెం ప్రశాంతంగా ఉంది. పద్మకి బానే ఉంది, కానీ కానీ ఏంట్రా, ఏం జరిగింది? అది పద్మకి అబార్షన్ అయింది నాన్న. ఏంట్రా నువ్వు చెప్పేది? అవును నాన్న, ఆ దేవుడు మనందరికీ అన్యాయం చేశాడు. అబార్షన్ అవటం ఏంట్రా? బానే ఉంది కదా, ఇప్పటిదాకా బానే కేర్ తీసుకుంది కదా. ఒక చిన్న ఇంజురీ వల్ల అబార్షన్ ఎలా అవుతుందిరా? మన టైం బాగాలేదు నాన్న. లేక లేక పిల్లలు పుట్టబోతున్నారని ఎంతో ఆనందంగా ఉందిరా పద్మ. ఇంకో 4-5 నెలల్లో ఇంట్లో పసిబిడ్డ నవ్వులు పోస్తాయని ఆశపడ్డాను. ఇలా జరిగిందేంట్రా? అవును, ఇంతకీ చంద్ర ఏం చేస్తున్నాడు? ఇక్కడే ఉన్నాడు, చాలా బాధపడుతున్నాడు. ఏం చెప్పి ఓదార్చాలో నాకేమీ అర్థం కావట్లేదు. వాడి కన్నీళ్లు చూస్తుంటే నా కళ్ళల్లో కన్నీళ్ళు వస్తున్నాయి. ఫోన్ ఒకసారి వాడికి ఇవ్వు. అలాగే నాన్న. రే చంద్ర, చంద్ర, నాన్న మాట్లాడతారంట, మాట్లాడు. హలో హలో, రే చంద్ర. నాన్న చెప్పండి నాన్న. చంద్ర, ఏం కాదులేరా, జరిగింది మన చేతుల్లో లేదు కదా. జరిగిందేదో జరిగిపోయింది. నువ్వు బాధపడకు, పద్మను కూడా బాధ పెట్టుకో. ఇప్పుడు పద్మ ఉన్న పరిస్థితుల్లో మనమే తనని బాగా చూసుకోవాలి. కన్నీరు కారే నీ ఆశలారే, కన్నీరు కారే నీ ఆశలారే, చిరునవ్వులు చిన్నబోయలే, ఆకాశం కూలే ఈ నేల చీలే, జగమంతా శూన్యమాయలే. అమ్మా, అమ్మా, ఏంటి ఇంట్లో ఎవరు కనిపించడం లేదు? అందరూ ఎక్కడికి వెళ్ళారు? స్వీటీ, వంశీ, ఏంటమ్మా ఇంట్లో ఎవరూ లేరు? అందరూ ఎక్కడికి వెళ్ళారు? బాబాయ్, అది పద్మ అమ్మ కింద పడిపోయింది. ఫ్రెండ్ కమల అమ్మ, ధనుంజయ్ తాత అందరూ పద్మ అమ్మని తీసుకొని హాస్పిటల్కి వెళ్ళారు. ఏంటి స్వీటీ నువ్వు చెప్పేది? పిన్ని కింద పడిందా? అవును బాబాయ్. తాతయ్య, పిన్ని కింద పడిపోయిందని చెప్తున్నారు. అమ్మ వాళ్ళు పిన్నిని హాస్పిటల్కి తీసుకెళ్లారని చెప్తున్నారు. నిజమేనా? నిజమేలే గౌతమ్. మరి పిన్నికి ఎలా ఉందంట? బానే ఉందా? ఏమైంది తాతయ్య? ఎందుకంత డల్గా ఉన్నారు? తాతయ్య, నేను హాస్పిటల్కి వెళ్ళొస్తాను. రే గౌతమ్, నేను కూడా వస్తాను రా నీతో పాటు. సరే రండి. స్వీటీ, వంశీ, మీరు రూమ్లో చదువుకుంటూ ఉండండి, మేము వెంటనే వచ్చేస్తాం. సరే బాబాయ్. రండి.
హలో, ఎవరు? నేను ప్రియాంకని. నా నంబర్ కూడా మీరు సేవ్ చేసుకోలేదా? అదేం లేదు, హడావిడిలో చూసుకోకుండా లిఫ్ట్ చేశాను. చెప్పు, ఏంటి విషయం? ఈ టైంలో కాల్ చేసి మీకు డిస్టర్బ్ ఏం చేయలేదు కదా మేడం? అదేం లేదు, ఏంటో చెప్పు. పద్మగారు ఈరోజు ఉదయమే మా హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు. అవునా, ఎందుకు? మీకు కూడా తెలుసు కదా, తను లేట్ ప్రెగ్నెన్సీ అని, మా దగ్గరే రెగ్యులర్ చెకప్ చేయించుకుంటుంది అని. అవును, నాకు తెలుసు. అయితే ఇప్పుడు అసలు విషయం ఏంటి? ఇదంతా నాకెందుకు చెప్తున్నావు? అది పద్మగారికి అబార్షన్ అయ్యింది కాబట్టి. ఏంటి నువ్వు చెప్పేది? అబార్షన్ అవ్వడం ఏంటి? అసలు ఇదంతా ఎలా జరిగింది? ఇందాకే కమలత్తయ్య మాట్లాడుతుంటే విన్నాను. పిల్లలు ఆడుకుంటూ ఏదో సోప్ నీళ్లు పోసారట. ఇప్పుడు పద్మకి ఎలా ఉంది? హాస్పిటల్లో ఎవరెవరున్నారు? తనకిప్పుడు బానే ఉంది మేడం, కానీ ఇంకా స్పృహలోకి రాలేదు. ధనుంజయ్ అంకుల్, చంద్ర అంకుల్, కమల అత్తయ్య అందరూ ఇక్కడే ఉన్నారు. ఓకే, సరే ఉంటాను మేడం. ఈ విషయం చెప్దామని మీకు కాల్ చేశాను. ఓకే మేడం, బాయ్. మావయ్య, లేదనా పద్మ ఎక్కడ్రా? ఐసీలో ఉంది నాన్న. చంద్ర, చంద్ర, అన్నా, నానా, బాధపడుకురా చంద్ర, ధైర్యంగా ఉండు. అయిందేదో అయిపోయింది. బాబాయ్, గౌతమ్, బాబాయ్, ఊరుకో బాబాయ్, ఊరుకో. రే గౌతమ్, మీ పిన్నికి ఎలా అయిందో చూడరా. తనేం పాపం చేసిందిరా? ఎందుకు ఇలా జరగాలి? ఆ దేవుడు తనకే ఎందుకు ఇలా చేయాలిరా? పిల్లల కోసం తను మొక్కని దేవుడు లేడు, ఎక్కని మెట్లు లేవు. పిల్లల కోసం ఎంత తాపత్రయపడిందో నాకు తెలుసు. కొన్ని సంవత్సరాల పాటు కన్న కల ఒక్కసారిగా కుప్పకూలిపోయిందిరా. సోమేశ్వరరావు గారు, సారీ అండి. నేను చాలా ట్రై చేశాం, కానీ పరిస్థితి మా చేయి జారిపోయింది, కాపాడలేకపోయాం. అయ్యో, మీరెందుకండి మాకు క్షమాపణలు చెప్పడం? మీరేం చేస్తారు? మీ ప్రయత్నం మీరు చేశారు. మా రాత బాగలేనప్పుడు మీరు మాత్రం ఎంత ప్రయత్నించినా ఏం లాభం చెప్పండి?
సారీ గౌతమ్ సార్. నేను నాన్న చాలా ట్రై చేశాం, కానీ మా వల్ల కాలేదు. జరగాల్సిన అనర్థం జరిగిపోయింది. పర్వాలేదు ప్రియాంక, ఇట్స్ ఓకే. పాపం పద్మ అత్తయ్య చాలా కష్టపడ్డారు. ఈ ప్రెగ్నెన్సీ తనకి చాలా ఇంపార్టెంట్. అలాంటిది ఇలా జరగడం చాలా బాధగా ఉంది. పాప ఎప్పుడు పిల్లలు పిల్లలు అని కలవరిస్తూ ఉండేది. ఇప్పుడు ఈ విషయం తెలిస్తే ఎలా తట్టుకుంటుందో ఏమిటో. కృష్ణప్రసాద్, ఇప్పుడు వెళ్ళి చూడొచ్చా? స్పృహలోకి వచ్చిందా? ఇప్పుడిప్పుడే వస్తుంది. 2 సార్లు మాట్లాడింది కూడా. చూడొచ్చా అంటే లోపలికి వెళ్ళి చూడడం కుదరదు. బయట నుంచి చూస్తానంటే చూడండి, లేదు మీరు ఒక్కరే వస్తానంటే నేను లోపలికి తీసుకెళ్తాను. ఒక్కనే వద్దులేండి, పూర్తిగా స్పృహలోకి వచ్చిన తర్వాతనే చూస్తాం. ఇప్పుడు మా చంద్ర చూడొచ్చా? చూడొచ్చు, పర్వాలేదు. చంద్ర, నువ్వు లోపలికి వెళ్ళి ఒకసారి చూసిరారా? లేదు నాన్న, చూసే ధైర్యం నేను చేయలేను. వాడు తర్వాత చూస్తాడులే నాన్న. చూద్దాం పదండి. రే గౌతమ్, ఈవిడ గారు ఈ టైంలో కూడా ఫోన్ చేయకుండా ఉండలేదా? సమయం సందర్భంతో పని లేదనుకుంటా. గౌతమ్ సార్ ఎక్కడికి వెళ్ళాడు? ఇప్పటి వరకు ఇక్కడే ఉన్నాడు కదా. హలో గౌతమ్ గారు. హా, చెప్పు ఝాన్సీ. కాల్ చేసావు, అర్జెంట్ పని ఏమైనా ఉందా? అదేం లేదు గౌతమ్ గారు. బిజీగా ఉన్నారా? డిస్టర్బ్ చేశానా? అదేం లేదు, నేను హాస్పిటల్లో ఉన్నాను. పద్మ పిన్నికి అబార్షన్ జరిగింది. పద్మ గారికి అబార్షన్ అవ్వడం ఏంటి? అవును, నాకు కూడా తెలీదు. కోర్టులో పనుందని ఉదయం వెళ్ళి ఇంటికి వచ్చేసరికి ఈ విషయం చెప్పారు. నేను తాతయ్య హడావిడిగా హాస్పిటల్కి వచ్చాం. వచ్చేసరికి పిన్నికి అబార్షన్ అయిందని చెప్పారు. అసలు ఏం జరిగింది గౌతమ్ గారు? ఇందాక అందరూ హాస్పిటల్లో ఉన్నారు అని రాణికి శ్రీధర్ కాల్ చేసి చెప్పాడు. శ్రీధర్ హాస్పిటల్కి రాణి రిపోర్ట్స్ కోసం వెళ్ళినప్పుడు వాళ్ళని చూశాడట. అందరూ టెన్షన్గా ఉన్నారని చెప్పేసరికి ఏం జరిగిందో అని భయం వేసి మీకు కాల్ చేశాను. కింద నీళ్లు పడితే పిన్ని చూసుకోకుండా ఆ నీళ్ళ మీద కాలేసి జారి పడిందంట. దెబ్బ బాగా తగలడంతో హాస్పిటల్కి తీసుకొచ్చేసరికి ఇలా జరిగింది. సారీ గౌతమ్ గారు, ఆవిడికి ఇలా జరగడం ఏంటి? తనకి పిల్లలంటే చాలా ఇష్టం. పాపం
ఇది ఎలా రిసీవ్ చేసుకుంటారో ఏంటో. ఇప్పుడు మేడం ఎలా ఉన్నారు? ఇప్పుడిప్పుడే స్పృహలోకి వస్తుంది. చాలా బాధగా కనిపిస్తుంది. కానీ బాబాయ్ని చూస్తేనే గుండె తరుక్కుపోతుంది. ఎప్పుడు ఏది పట్టనట్టు జాలీగా తిరిగే బాబాయ్ కూడా మాట్లాడకుండా మౌనంగా బాధగా కూర్చుండిపోయాడు. బాబాయ్ని అలా చూస్తుంటే నాకే చాలా బాధగా ఉంది. అసలు బాబాయ్ ఇలా అప్సెట్ అవుతాడని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అందరం బాబాయ్ని అలా చూడలేకపోతున్నాం. అయ్యో అవునా, బాధపడకండి గౌతమ్ గారు. మీరే ధైర్యం చెప్పాలి. మీరే అలా ఉంటే ఎలా చెప్పండి? చంద్ర సార్కి, కమల మేడంకి, ఇంట్లో అందరికీ మీరే ధైర్యం చెప్పాలి. జరిగింది మన చేతుల్లో లేదు కాబట్టి మనం ఏం చేయలేం. టేక్ కేర్ గౌతమ్ గారు. నేనుంటాను, మళ్ళీ కాల్ చేస్తా. సరే ఝాన్సీ. సోమేశ్వరరావు గారు, పద్మ గారు ఇప్పుడిప్పుడే స్పృహలోకి వస్తున్నారు. జనరల్ వార్డుకి షిఫ్ట్ చేస్తున్నాం. అందరూ వచ్చి చూడొచ్చు. చాలా థ్యాంక్స్ అండి. చంద్ర, అమ్మ కమల, వెళదాం రండి. రారా. రా చంద్ర. పదమ్మా. పద్మా, ఆడదానికి అమ్మతనం గొప్ప వరం అంటారు. నాకది జన్మలో లేదక్క. పద్మ, పుట్టబోయే బిడ్డ గురించి ఎన్ని కలలు కన్నామే. వాళ్ళకి ఏం పేర్లు పెట్టాలి, ఏ బొమ్మలు కొని పెట్టాలి, ఎలా ఆడించాలని ఎన్నెన్నో ఊహించుకుంటాం. అవన్నీ కన్నీళ్లలాగా రాలిపోయాయి. కడుపులో బిడ్డ కదిలిన ప్రతిసారి నువ్వు ఎంత సంబరపడ్డావో నేను కళ్ళారా చూశాను. ఆ క్షణం నీ కళ్ళల్లో కనిపించే ఆనందం నేను ఎప్పుడూ చూడలేదు. ఇన్ని నెలలు నీ ప్రాణంగా పెంచుకున్న నీ కడుపులో ప్రాణం ఈ రోజు కన్ను మూసింది. అమ్మ పద్మ, ఏడవకమ్మా, బాధపడకు. నువ్విప్పుడలా ఏడవకూడదు. చంద్ర, నువ్వు కూడా ఏంటి? ధైర్యం చెప్పాల్సిన నువ్వే బాధపడితే పద్మకెలా ఉంటుంది? చంద్ర, ఊర్కో. జరిగిందేదో జరిగిపోయింది. మన చేతుల్లో లేని దాని గురించి ఎందుకు బాధపడ్డాం? అసలే పద్మ పరిస్థితి బాగోలేదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో తను ఇలాగే బాధపడితే తనకి లేనిపోని సమస్యలొస్తాయి. చంద్ర గారు, కంట్రోల్ యువర్ సెల్ఫ్. మీరిలా బాధపడి తనను కూడా బాధ పెట్టకండి. అది తనకంత మంచిది కాదు. అమ్మా పద్మ, బాధపడకు. ఏమీ కాదు. జరిగింది తలుచుకుని బాధపడటం అనవసరం. చంద్ర, నీకు కూడా చెబుతున్నాను, నువ్వు బాధపడకు.
తనని బాధ పెట్టకు. సారీ సార్, ఇక్కడ ఎక్కువసేపు రూమ్లో ఉంటే ఇన్ఫెక్షన్ వచ్చే ప్రాబ్లం ఉంది. తనని కొంచెం గాలి పీల్చుకోనివ్వండి. మీరు కొంచెం బయటికి వెళ్తే తను రెస్ట్ తీసుకుంటుంది. అలాగే రే చంద్ర, పద, తనని కాస్త రెస్ట్ తీసుకొనివ్వు. పదరా, రా రా. రా. రెస్ట్ తీసుకో పద్మ. అసలు ఆ ఇద్దరు పిల్లలు వచ్చిన తరువాతే సమస్యలన్నీ మొదలయ్యాయి చంద్ర. నువ్వు పద్మ కలిసి కన్న కలలు, పిల్లల కోసం పెంచుకున్న ఆశలు కడుపులోనే మాయమవడానికి కారణం స్వీటీ వంశీలు కాదా? ఇంకా చెప్పాలంటే అక్కడ నీళ్లు పోసిన పిల్లలది తప్పు కాదా?